ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. HCF దీన్ని కొన్ని ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్లో గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అంటారు. HCF రైట్, అత్యధిక కారణాంకము. రైట్, రెండు లేకుంటే దానికంటే ఎక్కువ ఇచ్చిన నంబర్లలో కారణాంకము కామన్గా ఉండాలి మరియు లార్జెస్ట్ వాల్యూ అయి ఉండాలి. అది HCF. మన ఫ్లో చార్ట్ ఏంటి సార్? దయచేసి నోట్స్ అండ్ పెన్ తోటి నేను ఎలా అయితే రాస్తున్నానో మీరు అలానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. డెఫినేషన్, HCF డెఫినేషన్ ఏంటి? డెఫినేషన్ రైట్, నేను ఇక్కడ చూడండి సార్, దీనికి HCF ఫుల్ ఫామ్ రాస్తున్నాను, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నా రెండు నంబర్లు తీసుకుందాం. నేను రెండు నంబర్లు తీసుకుంటున్నాను, 6 and 9. 6 and 9. 6 and 9. ఈ 6 and 9 ఏవైనా రెండు నంబర్లు తీసుకుంటున్నాను. ఈ డెఫినేషన్ చెప్పడానికి నేను రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను, 6 and 9. 6 యొక్క కారణాంకాలు రాసుకుంటూ వెళ్తాను. కారణాంకాలు అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ కారణాంకము అనే నంబర్ దీనిని రైట్ డివైడ్, 6ని డివైడ్ చేస్తుంది, పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది. పర్ఫెక్ట్గా డివైడ్ చేయడం అంటే ఏంటి సార్? శేషం 0 రావడం. 6 డివైడెడ్ బై 1, ఒక 1 6 1 6ల 6, శేషం 0 అంటే 1 కారణాంకం. 2 6 డివైడెడ్ బై 2, 2 3ల 6, శేషం 0. ఎస్. 6 డివైడెడ్ బై 3, 3 2ల 6, శేషం 0. ఎస్. 4 4 1ల 4, 4 2ల 8 అంటే 4 కారణాంకం కాదు. 5 1ల 5, 5 2ల 10, 5 కారణాంకం కాదు. 6 1ల 6, 6 కారణాంకం. అంటే 6 యొక్క కారణాంకాలు ఏంటి సార్? 1 2 3 and 6. 1 2 3 and 6. మొట్టమొదట ఒక స్టూడెంట్కి, సార్ ఇది చిన్న నంబర్ కాబట్టి మీరు కౌంట్ చేశారు సార్, పెద్ద నంబర్ అయితే ఏం చేయాలి సార్? అది రేపు నేను తీసుకుపోయే కారణాంకాలు అనే క్లాస్లో నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. కారణాంకాలు అనే క్లాస్లో నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను. 6 యొక్క కారణాంకాలు 1 2 3 and 6. 9 యొక్క కారణాంకాలు సిమిలర్గా 9 1 9ల 9, 2 కాదు, 3 3ల 9, 9 1ల 9. 1 3 9 అంటే ఇక్కడ డెఫినేషన్ రాద్దాము. ఫ్యాక్టర్స్. అసలు కారణాంకము అంటే ఏంటి? ఇప్పుడు ఒక సహజ సంఖ్య n ఉంది, ఆ నంబర్ని ఇంకో నంబర్ డివైడ్ చేస్తుంది, x అనుకుందాం. డివైడ్ చేసినప్పుడు శేషం కనుక 0 వచ్చిందనుకోండి, శేషం కనుక 0 వచ్చిందనుకోండి, ఎక్స్ని ఏమంటామంటే x ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ n. x ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ n. x అనేది nకి కారణాంకం. సార్ మరి n ఏంటి సార్? n అనేది xకి గుణిజము. n అనేది xకి గుణిజము. n అనేది xకి గుణిజం. n అనేది xకి గుణిజం. రెండు నంబర్లు తీసుకున్నాను. ఒక నంబర్ని ఇంకో నంబర్ తోటి భాగాహారించినప్పుడు శేషము 0 గనక వచ్చిందనుకోండి, భాగాహారింపబడిన హారం అనే నంబరు లవానికి కారణాంకం అవుతుంది. లవము అనేది హారానికి గుణిజము అవుతుంది. గుణిజం అవుతుంది. ఇప్పుడు చూడండి సార్, 6 డివైడెడ్ బై 1, శేషము 0. 1 అనేది 6కి కారణాంకం. 6 డివైడెడ్ బై 2, శేషము 0. 2 అనేది 6కి కారణాంకం. సో ఆన్ అండ్ సో ఫోర్త్. కారణాంకము మ్యాథమెటికల్ డెఫినేషన్ అందరికీ అర్థమైందనుకుంటా. నవ్ ఇప్పుడు HCF కనుక్కుందాం. చాలా జాగ్రత్తగా బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుదాం. HCF ఆఫ్ 6, 9. HCF ఆఫ్ 6, 9. HCFని ఇంగ్లీష్లో ప్రొనౌన్స్ చేద్దాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ రెండు నంబర్లలో కామన్గా ఉన్న కారణాంకాలు ఏంటి? ఇక్కడ 1 కనబడుతుంది, ఇక్కడ కూడా 1 కనబడుతుంది, ఇక్కడ 2 కనబడుతుంది, కానీ ఇక్కడ 2 కనబడట్లేదు. ఇక్కడ 3 కనబడుతుంది, ఇక్కడ 3 కనబడుతుంది. అంటే ఈ రెండు నంబర్లలో
రెండు కారణాంకాలు కామన్ గా ఉన్నాయి. ఏంటా కారణాంకాలు? 1 and 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. కారణాంకాలు రాయండి, రాశాను. రైట్ నుంచి లెఫ్ట్కి రండి. కారణాంకాలు రాయండి, రాశాను. దాంట్లో కామన్ గా ఉన్నాయి తీయండి, తీశాను. దాంట్లో పెద్ద నంబర్ తీయండి, తీశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 is 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 is 3. హెచ్సిఎఫ్ ఆఫ్ 6, 9 is 3. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. నంబర్లకు కారణాంకాలు రాయండి. కారణాంకాల్లో కామన్ ఉన్న నంబర్లో సర్కిల్ పెట్టుకోండి. హైయెస్ట్ దాంట్లో పెద్ద నంబర్ చూడండి. దాంట్లో పెద్ద నెంబర్ చూడండి. ఎప్పుడైతే నేను ఈ డెఫినేషన్ చెప్పానో సడన్ గా ఒక స్టూడెంట్ అడగొచ్చు, సార్ మీరు ఇక్కడ చిన్న నంబర్లు తీసుకున్నారు సార్, మీరు చిన్న నంబర్లు తీసుకున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి కారణాంకాలు కనుక్కోవాలి సార్, నాకు కారణాంకాలు కరెక్ట్గా కనుక్కోవడం తెలియదు. పెద్ద నంబర్లు ఇచ్చినప్పుడు కారణాంకాలు కనుక్కోవాలి సార్, దాంట్లో కామన్గా ఉన్న దాంట్లో పెద్ద నంబర్ తీసుకోవాలి సార్, అది ఆలోచిస్తూనే ఉంటే కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది సార్ అని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, మీ ఆలోచన కరెక్ట్. అందుకే నేను ఇప్పుడు 5 మోడల్లో డిస్కస్ చేస్తాను. మనం ట్రెడిషనల్ మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం వెళ్తే ఇది కొంచెము కనుక్కోవడానికి ఎక్కువ టైం పట్టొచ్చు. కాబట్టి దీనిని తగ్గించడానికి ఒక 5 మోడల్స్ ఉన్నాయి. ఆ 5 మోడల్స్ ని మనము 1 by 1 డిస్కస్ చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? మోడల్ 1. మోడల్ 1 నేను ఏ విధంగా అయితే చెప్తున్నానో దయచేసి అదే విధంగా మీరు నోట్స్లో రాసుకోండి. మీరు ఏ విధంగా అయితే చెప్తున్నానో అదే విధంగా మీరు నోట్స్లో రాసుకోండి. ఫస్ట్ విధానం చూడండి సార్. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 9 ఎట్లయితే చెప్తున్నానో అట్లానే మీరు నోట్స్లో రాసుకోండి సార్. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 18. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 36, 60. హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 21, 28, 42. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 45, 90. 15, 45, 90. 4 ప్రాబ్లంలు చేద్దాం. 5వది నేను మీకు ఇస్తున్నాను. ఇదే ఎట్లయితే చెప్తున్నానో అట్లానే మీరు నోట్స్లో రాసుకోండి. 2 గంటల తర్వాత మీ నోట్సే మీకు చెప్తుంది ఎందుకు అనిల్ సార్ రాయమంటున్నాడని. హెచ్సిఎఫ్ ఆఫ్ 9, 8. హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 36, 60. హెచ్సిఎఫ్ ఆఫ్ 7, 21, 28, 42. హెచ్సిఎఫ్ ఆఫ్ 15, 45, 90. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఎప్పుడైనా హెచ్సిఎఫ్ కనుక్కోవాలి అని అనుకుంటే మీరు అటాక్ చేయాల్సిన నంబర్ ఏంటంటే ఇచ్చిన ఇన్పుట్లో స్మాలెస్ట్ నంబర్. ఎప్పుడైతే మీరు గాసాబా కనుక్కోవాలో గాసాబా కనుక్కునేటప్పుడు మీరు ఫస్ట్ చూడాల్సిన నంబర్ ఏంటంటే ఈ ఇచ్చిన నంబర్లలో చిన్నదేది. అదే కాసాగు కనుక్కునేటప్పుడు మీరు చూడాల్సిన నంబర్ ఏంటంటే ఇచ్చిన నంబర్లలో పెద్ద నంబర్ ఏది. ఇది నోట్స్లో రాసుకోండి. ఎల్సిఎం అంటే లార్జెస్ట్ నంబర్. కాసాగు కనుక్కునేటప్పుడు మనము ఫోకస్ చేసే నంబర్ అతి పెద్ద నంబర్, ఇచ్చిన నంబర్లలో అతి పెద్ద నంబర్. అదే గాసాబా కనుక్కునేటప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు మన ఫోకస్ ఎప్పుడు స్మాలెస్ట్ నంబర్ మీదనే ఉండాలి. స్మాలెస్ట్ నంబర్ మీదనే ఉండాలి. అంటే ఆ లాజిక్ ప్రకారము నేను ఇక్కడ ఫోకస్ 9 మీద పెడతా, ఈ 3 నంబర్లలో చిన్నది 12 మీద పెడతా, ఈ 4 నంబర్లలో చిన్నది 7 మీద పెడతా, ఈ 3 నంబర్లలో చిన్నది 15 మీద పెడతా. హెచ్సిఎఫ్ కనుక్కునేటప్పుడు ఫోకస్ అంతా చిన్న నంబర్ మీద ఉండాలి. కాసాగు కనుక్కునేటప్పుడు ఫోకస్ అంతా పెద్ద నంబర్ మీద ఉండాలి. చిన్న నంబర్ తీసుకోండి. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లను బాగా హారిస్తుందా? రైట్, చూడండి. 9 అనేది తీసుకున్నాను. 18 అనేది 9తో భాగింపబడుతుందా? 9 2 18, శేషం 0. చిన్న నంబర్ అనేది మిగతా ఉన్న అన్ని నంబర్లను ఖచ్చితంగా బాగా హారిస్తే చిన్న నంబరే గాసాబా. చిన్న నంబరే గాసాబా. చిన్న నంబర్ తీసుకున్నాను 12. 12 3 36, 12 5 60. చిన్న నంబరు రైట్ మిగతా అన్ని నంబర్లను బాగా హారిస్తుంది.
చిన్న నంబరు మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత? చిన్న నంబరే గాసాబా. చిన్న నంబరు మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తుంది. 7 3 21, 7 4 28, 7 6 42. చిన్న నంబర్ మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తుంది కాబట్టి చిన్న నంబరే గాసాబా. చిన్న నంబరే గాసాబా. 15 15 3 45, 15 6 90 అంటే 15. మోడల్ 1లో ఏంటంటే చిన్న నంబరు మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తుంది. చిన్న నంబరు మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తుంది కాబట్టి చిన్న నంబరే గాసాబా. అందరికీ అర్థమైంది కదా సార్? నాతో పాటు కో ట్రావెల్ చేయండి. అందరికీ అర్థమవుతాయి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. అందరికీ అర్థమవుతాయి ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఎవ్రీబడి క్లియర్ సార్? చిన్న నంబరు మిగతా అన్ని నంబర్లను ఖచ్చితంగా భాగాహారింపబడితే ఆ చిన్న నంబరే గాసాబా. ఇది మోడల్ 1. కానీ మనకు ఇచ్చిన నంబర్లలో ఖచ్చితంగా ఇలానే ఉండాలి అనే ఛాన్స్ లేదు. ఇప్పుడు మోడల్ 2. సార్ ఈ చిన్న నంబర్ను మిగతా నంబర్లను భాగాహారించకపోతే ఎస్, ఆ క్వశ్చన్కే ఆన్సర్ మోడల్ 2. మోడల్ 2 రాయండి. మోడల్ 1 అందరికీ క్లియర్ గా సార్? సపోజ్ గా ఇక్కడ ఒక హింట్ రాద్దాం. సపోజ్ గా క్వశ్చన్ చూడండి. HCF ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 100. HCF ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు 100. ఎప్పుడూ కూడా గాసాబా కనుక్కునేటప్పుడు మన ఫోకస్ చిన్న నంబర్ మీదనే ఉండాలి. చిన్న నంబర్ 1 అన్ని నంబర్లను భాగాహారిస్తుంది కాబట్టి ఆన్సర్ ఎంత? 1. కాబట్టి ఆన్సర్ ఎంత? 1. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? దీన్ని చూడడానికి చాలా ఈజీగా ఉన్నది. ఇదే క్యాట్ ఎగ్జామ్ అనుకోండి, అది కొంచెం భయపెట్టిస్తుంది క్వశ్చన్, కానీ యాక్చువల్గా అది ఈజీ క్వశ్చన్. క్వశ్చన్ ఏంటంటే 6వ క్వశ్చన్ చూడండి. P అనేది ఒక సహజ సంఖ్య. P అనేది ఒక సహజ సంఖ్య. ఇదే క్వశ్చన్ ని నేను క్యాట్ లెవెల్లో మిమ్మల్ని భయపెట్టించాలి అని అనుకుంటే కొంచెం సుత్తి రాస్తా. ఆ సుత్తి మిమ్మల్ని భయపెట్టిస్తుంది. P అనేది ఒక సహజ సంఖ్య. అలాంటప్పుడు HCF ఆఫ్ 1, P + 5, P + 10, P + 20, ఇదేదో పెద్ద క్వశ్చన్ అని మీరు అనుకుంటారు. P + 20, P + 25. దీని ఆన్సర్ ఎంత? ఇది చూస్తే మీకు 5వ క్వశ్చన్ మీకు అర్థమైంది కాబట్టి టక్కున మీరు ఆన్సర్ 1 అని చెప్తారు. ఇదే మన లైవ్ బ్యాచ్ లో ఉన్న బెస్ట్ థింగ్ ఎసెట్. మీకు అన్ని మోడల్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది సార్. ఇన్ఫాక్ట్ మీరు 4 నెలలు ఉంటే మీకు టీచ్ చేసే టీచర్కి కూడా మీరు ట్రైన్ చేయొచ్చు. ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ కి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తా. P అనేది సహజ సంఖ్య. ఈ క్వశ్చన్ చూడంగానే ఏదో కాంప్లికేట్ క్వశ్చన్ అనుకుంటాం. HCF గాసాబా చేసేటప్పుడు మనము ఫోకస్ దేని మీద పెట్టాలి? చిన్న నంబర్ మీద పెట్టాలి. 1 ప్రతి సహజ సంఖ్యను భాగాహారిస్తుంది కదా సార్, అది ఏదైనా కావచ్చు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? గాసాబా. కాన్సెప్ట్ చిన్నదే, మిమ్మల్ని భయపెట్టియడానికి క్వశ్చన్ అడిగాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మోడల్ నంబర్ 1 చాలా ప్రిమిటివ్ లెవెల్ మోడల్. మోడల్ నంబర్ 1 ఏమంటుందంటే చిన్న నంబర్ గనక మిగతా అన్ని నంబర్లను భాగాహారిస్తే చిన్న నంబరు గాసాబా అవుతుంది. సార్ అన్ని చోట్ల భాగాహారింపబడకపోవచ్చు కదా సార్? డెఫినెట్లీ ఎస్.